ఇప్పుడు విడుదలైన జేఈఈ మెయిన్ 2026 ఫలితాల్లో శ్రీ చైతన్య సంచలనం. తెలుగు రాష్ట్రాల నుండి 2 విద్యార్థులకు 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన దేశం మొత్తంలో ఏకైక విద్యా సంస్థగా శ్రీ చైతన్య రికార్డ్. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే తాము అడ్డుకున్నామని కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బుల కోసం మోటార్లకు మీటర్లు పెట్టేందుకు ఒప్పుకొని సంతకం చేసిందని అన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఫైర్ అయ్యారు. తెలంగాణలోని ప్రజలను కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు పీల్చి పిప్పి చేస్తున్నాయని విమర్శించారు. ఆ రోజు కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండే ఆయన ఏం చేసిండు? కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాలి, నువ్వు పెట్టాలి కేసీఆర్ నా మీద ఒత్తిడి. నేను చెప్పిన నా పానం పోయినా సరే సచ్చినా సరే నేను మీటర్ పెట్టా అని చెప్పిన. పెట్టలే. 30,000 రూపాయలు కట్ చేస్తే నీకు అన్నాడు, కట్ చేసిండు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం 30,000 కోట్ల రూపాయలు వదులుకొని కూడా తెలంగాణని నేను కరెంటు మీటర్ పెట్టని ఇయలే. నేను ముఖ్యమంత్రి ఉన్నాను రోజు. ఇవాళ ఏం చేసిండు తెలుసా వీళ్ళు? మీకు తెలియలే, మీరు అమాయకులున్నారు. ఢిల్లీకి పోయి ఒప్పుకొని ఏం చేసిండ్రు? అయ్యా బాంచని మీటర్లు పెడతాము, మాకు ఆ పైసలు ఇయ్యండి, కేసీఆర్ వద్దన్నాడు కదా మేము తీసుకుంటాము అని ఆ డబ్బు తీసుకొని వీళ్ళే ఈ గవర్నమెంట్ పోయి సంతకం పెట్టి ఇప్పుడు మొదలైతే ఇప్పుడు వస్తాయి మీటర్లు. ఎదుర్కొందామా? మీటర్ల ఎదురుపాటును యుద్ధం చేద్దామా? కొట్లాడదామా? కేసీఆర్ గారు మాట్లాడుతూ మోటార్లకు మీటర్ పెడితే మేము అడ్డుకున్నామంట, 30 కోట్లు ఆపినామంట, 12 లక్షల కోట్లు మీ యొక్క హయాంలో మేము ఇచ్చినాం. చర్చకు సిద్ధమా? మీరు రేవంత్ రెడ్డి గారు అడుగుతున్న ఈ 2.5 కోట్లు 1,00,000 కోట్లు మేము ఇచ్చినాం, చర్చకు సిద్ధమా? ఇద్దరితో చర్చకు సిద్ధం ఉన్నాను నేను. ఈ అబద్ధాల మాటలు మాట్లాడి మళ్ళీ తెలంగాణ ప్రజలు చెవిలో పువ్వు పెట్టే ప్రయత్నం చేస్తాను. వీళ్ళు మోటార్లు పెట్టేది మీరు ఇద్దరు కలిసి తెలంగాణకు మోటార్ పెట్టి మొత్తం లాగేసుకుంటారు, గుంజేసుకుంటారు. యువర్ సకింగ్ తెలంగాణ పీల్చుకుంటారు. మీరు ఒకరు పీల్చారు ఆల్రెడీ, ఇంకొకరు పీల్చుకుంటున్నారు.